కాంట్రాక్టర్లు రోడ్డెక్కారు. రహదారుల నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులు చెల్లించాలని బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. బిల్డింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. పెండింగ్ బిల్లులు చెల్లింపులో కూటమి ప్రభుత్వం వివక్షత చూపిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లను రక్షించాలంటూ ఈ సందర్భంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వి సతీష్ చౌదరి, సభ్యులు కెపి ప్రభాకర్, వైస్ చైర్మన్ బి సోమేశ్వరరావు, కార్యదర్శి యువి సత్యనారాయణ, కేవీవి సూరిబాబు మాట్లాడారు. రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్టర్లు 20కి పైగా ఇంజనీరింగ్ విభాగాల్లో వివిధ నిర్మాణ పనుల నిమిత్తమై ఉన్నారని, ఇటీవల స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఎన్విరాన్మెంట్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక డ్రైవ్ను ఏలూరులో నిర్వహించినట్లు తెలిపారు. కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను సైతం సీఎంకు విన్నవించినట్లు వారు తెలియజేశారు. పంచాయతీరాజ్ విభాగంలో పెండింగ్ బిల్లులు తక్షణం క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కాంట్రాక్టర్లు స్థానిక ఆర్ఎండ్బి కార్యాలయం నుండి ర్యాలీగా కలెక్టరేట్ చేరుకుని ధర్నా చేపట్టారు. రోడ్లు వేసేందుకు తమ ఆస్తులు అమ్ముకుని అప్పులు చేశామని, ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో తమ పరిస్థితి రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలని, అలాగే దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులను సైతం తక్షణమే విడుదల చేసేలా అధికారులకు సీఎం చంద్రబాబు హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల కాంట్రాక్టర్లు, మున్సిపల్ కాంట్రాక్టర్, BAISABCA అసోసియేషన్ నాయకులు, కాంట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే బిల్డర్స్ అసోసియేషన్ అడ్వైజరీ మెంబర్స్ ఎంఎస్ఆర్ కృష్ణ, కేవీఎస్ బుచ్చిరాయుడు మరియు ఏలూరు మున్సిపల్ కాంట్రాక్టర్లు డివి కృష్ణారావు, లంకలపల్లి గణేష్, ఎస్వి రాంబాబు, లంకలపల్లి ప్రసాద్, బుద్దాల రాము, బట్టు రామకృష్ణ, ఎలిశెట్టి శేఖర్, నరసింహారెడ్డి, పవన్ కుమార్, శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెప్పి మినిస్టర్లకి అందరికి చెప్పేసి ముందు సతీష్ గారు వచ్చారు మీరు అంటే మా అందరికీ కెమెరా అక్కడికి వెళ్ళి ఇచ్చారనుకుండా మీ ప్రయత్నం మీరు చేసి మమ్మల్ని కాపాడండి సార్ మీరు ఇలా తీసుకో సరిపోదు. లెటర్ పట్టుకున్న వాళ్ళు అందరూ పక్కన సీఎం గారు ఒక టార్గెట్ పెట్టారండి, పండగ కల్లా కూడా మొత్తం కంప్లీట్ నాకు పార్ట్ హోల్ ఫ్రీ కావాలి స్టేట్ అని. కానీ మా వద్ద ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవండి ఆ రోజు. కానీ సీఎం గారు పిలుపు మేరకు మేమందరం కూడా అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి ఆయన మాట ప్రకారంగా మేము పండగ నాటికి 90% కంప్లీట్ చేయడం జరిగిందండి. మిగతా 10% ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అలా కంప్లీట్ చేసి ఆయన మాట నిలబెట్టామండి. మేము ఒక నెలకు 1000 కోట్లన్న టార్గెట్ పెట్టుకుని మీరు ఈ యొక్క అభివృద్ధిలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయమని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం అండి. సో యాక్చువల్గా అయితే మేము కొన్ని వర్కులు కూడా టెండర్లు వేయడం బ్యాన్ చేసాం గత గవర్నమెంట్లోనూ. సీఎం గారు వచ్చాక పార్ట్ హోల్స్ 850 చిల్లర ఎంతో శాంక్షన్స్ ఇచ్చారు. ఇమీడియట్గా ఆ పండగ లోపల పార్ట్ హోల్స్ పూర్తి చేయాలన్నారు. అవి ఏంటంటే మేము ఆ టెండర్లు ఆఫ్ చేయకుండా, కొత్త గవర్నమెంట్ మన సపోర్ట్ ఉండాలని చెప్పేసి టెండర్లు ఆఫ్ చేయనివ్వకుండా అందరినీ టెండర్లు ఓపుకున్న వాళ్ళు వేసి వెంటనే చేసి వాళ్ళ దృష్టిలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో మేము జనవరికి ఇంచుమించు 75% వర్కులు పూర్తి చేసాము. తర్వాత మిగిలినవి కూడా పూర్తయింది. కానీ మార్చి నెల లోపల పేమెంట్స్ వస్తాయని ఆశతో ఉన్నాం. కానీ అధికారుల నుంచి మాకైతే సానుకూల స్పందన రాలేదు. వీరు కూడా అశ్రద్ధ చేయడం వల్ల కొందరికి చాలా బాధాకరంగా ఉంది.
కావున అందరూ సెక్రటరీస్ కూడా మా బాధ విని ప్రయారిటీస్ తీసుకుంటారని కోరుకుంటున్నాం. కాంట్రాక్ట్ అన్నవాడు చక్కటి భాగస్వామి అయ్యి ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళ యొక్క ఆస్తుల్ని పణంగా పెట్టి ఎంతో అభివృద్ధి చేస్తూ ఎంతో ముందుకెళ్తున్న ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను నిర్వినియోగం చేయటం వల్ల ఈ వ్యవస్థ చాలా కనుమరుగైపోద్ది. కనుక దయించి ప్రభుత్వాలు సహకరించి ఈ బిల్స్ కూడా తక్షణమే రిలీజ్ చేస్తే మాకు ఉపశమనం కలుగుద్ది. అప్పులు పాలైపోయి మేము చాలా దీన పరిస్థితుల్లోకి ముందుకెళ్తున్నాము. కనుక దయించి ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకుని మా యొక్క బిల్స్ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ అలాగే అర్థిస్తూ మేము వాళ్ళని సహకరించమని చెప్పి కాంట్రాక్టులని సహకరించమని చెప్పి కోరుతున్నాం. చాలా నా దగ్గర ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి 400 కోట్లు అలా మొత్తం 3,500 కోట్ల దాకా పెండింగ్ ఉంది సార్. అవన్నీ కూడా మాకు ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ వారిని కోరుకునేది ఏంటంటే మా బిల్స్ మాకు తక్షణమే మాకు 31 లోపు చెల్లించి మమ్మల్ని కాంట్రాక్టులు అందరినీ ఆదుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం సార్.